నమస్తే అండి, నేను వసంత. ఈరోజు మనం మ్యాంగో జెల్లీ స్వీట్ చేసుకుందాం. ఈ మ్యాంగో జెల్లీ స్వీట్ కోసం బాగా పండిన మామిడి పండు ఒకటి, కొద్దిగా పాలు, కొద్దిగా పంచదార. అంటే పండు స్వీట్ని బట్టి మనం పంచదార వాడుకోవాల్సి ఉంటుంది. పండు తియ్యగా ఉన్నది తీసుకుంటే మనకి షుగర్ తక్కువగా పడుతుంది. నేను బంగినపల్లి మామిడి పండు ఒకటి తీసుకున్నాను. ఇది సుమారుగా 1/2 కిలో ఉంటుంది. ఈ పండు ముక్కలు మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మామిడి పండు తీయగా ఉంది కనుక 4 స్పూన్లు షుగర్ వేస్తున్నాను, సరిపోతుంది. రసం బాగా చిక్కగా ఉన్నందువల్ల 250 ml వాటర్ పోసాను. ఇలా ఉండాలి, ఈ విధంగా ఉండాలి. అగర్ అగర్ పౌడర్ అంటారు, చైనా గ్రాస్ పౌడర్ అంటారు. ఇది మార్కెట్లో దొరుకుతుంది. ఈ పౌడరు సుమారుగా ఒక 10 గ్రాములు వేస్తున్నాను. ఈ పౌడర్ దీంట్లో వేసి బాగా కలిపేసి పక్కకు పెట్టాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. మనం రెడీ చేసుకున్న రసాన్ని ఇందులో వేసుకోవాలి. మంటను మీడియంలో ఉంచి దీన్ని కలుపుతూ ఉండాలి. పౌడర్ రసంలో వేసి కలుపుకున్నప్పుడు ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఎందుకంటే ఇది వేడైన తర్వాత ఉండలు అలాగే ఉండిపోతాయి. ఇది మీడియంలో ఉంచి కలుపుతూ ఉండాలి. ఇది ఒక పొంగు వచ్చేంత వరకు, కొద్దిగా కలర్ మారుతుంది, ఒక పొంగు వచ్చేంత వరకు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మొత్తం ఈ విధంగా బుడగలుగా వస్తుంది. కొంచెం పొంగుతున్నట్టుగా ఉంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనం ఏదైనా బాక్స్ కానీ ఒక ప్లేట్ కానీ ఏదైనా తీసుకొని 1 ఇంచ్ మందంగా ఉండేటట్టుగా ఇప్పుడు మనం ఉడికించినటువంటి రసాన్ని పోసుకోవాలి. ఈ పాత్రని ముందు నెయ్యితోటి కొద్దిగా గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించిన రసాన్ని ఈ రెండిట్లో పోసుకుందాం. ఒకే పాత్రలో పోస్తే ముక్కలు మందంగా పెద్దగా వస్తాయి. వన్ ఇంచ్ మందంలో పోసుకున్నట్టయితే ముక్కలు మనకి చిన్నగా వస్తాయి. ఇది చల్లారిన తర్వాత గట్టిపడుతుంది. దీన్ని మనం చిన్న ముక్కలుగా కోసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని రూమ్ టెంపరేచర్లోనే 1 గంట సేపు పక్కన పెట్టి ఉంచుదాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పౌడరు చల్లటి పాలల్లో కలుపుతున్నాను. పాలు 1/2 లీటర్ ఉంటాయి. బాగా ఉండలు లేకుండా కలిపేసి ఈ ప్యాన్లో పోసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. దీంట్లో 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. ఈ పాలు మంచిగా మరిగి ఒక పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి. చూడండి, ఇలా బుడగలుగా రావాలి. మొత్తం బుడగలుగా వచ్చేస్తుంది. పాలు ఒక పొంగు వచ్చినట్టు అవుతున్నది. ఇలా 1 నిమిషం సేపు కలిపి మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. అంచులకి అంటుకున్న పాలని మధ్యలోకి కలుపుతూ ఉండాలి. మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. మనకు అగర్ అగర్ జెల్లీ రెడీ అయిపోయినట్లే. చూసారా, ఇది కొద్దిగా చిక్కబడుతుంది. ఇప్పుడు దీన్ని మనం ముందుగా చేసి పెట్టుకున్న మ్యాంగో అగర్ అగర్ పౌడర్ తోటి మ్యాంగో జెల్లీ చేసాం కదా, దాంట్లో అగర్ అగర్ మిల్క్ లిక్విడ్ను పోసేయాలి. ఈ లిక్విడ్లో ముక్కలు చక్కగా కలిసేటట్టుగా మొత్తం చక్కగా కలపాలి. ఇప్పుడు దీన్ని 1 గంట సేపు రూమ్ టెంపరేచర్లో కదిలించకుండా పక్కకు పెట్టి ఉంచాలి.
ఇంకా మన మ్యాంగో జెల్లీ రెడీ అయిపోయినట్లేనండి. ఈ గట్టిపడిన మ్యాంగో జెల్లీని మెల్లగా ఒక పలుచని చాకు తీసుకొని ఈ పాత్ర నుంచి 4 పక్కల మెల్లగా వేరు చేయాలి. వేరు చేసినటువంటి మ్యాంగో జెల్లీని వేరొక పాత్రలోకి తీసుకోవాలి. పొడిగా ఉన్నటువంటి ఒక ప్లేట్ తీసుకొని ఈ మ్యాంగో జెల్లీ బాక్స్ను దాంట్లో బోర్లించి ఉంచాలి. ఇప్పుడు దీన్ని మనకి ఇష్టం వచ్చినటువంటి షేప్లో కట్ చేసుకోవచ్చు. చాకుతో కానీ లేదా పిజ్జా కట్టర్తో కానీ స్పూన్తో కానీ కట్ చేసుకోవచ్చు. ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పినటువంటి కొలతలు ఒక 5 నుంచి 10 మంది అతిథులు వచ్చినప్పుడు చేసుకోవటానికి సరిపోతాయి. ఈ కట్ చేసిన ముక్కలు మృదువుగా మెత్తగా ఉంటాయి, కానీ విరిగిపోవు. చూడండి, ఇలా మెత్తగా ఉంటాయి కానీ విరిగిపోకుండా ఉంటాయి. వీటిని మనం వేడిగా కావాలంటే ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. లేదా చల్లగా ఉండాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక అరగంట గంట తర్వాత తీసి మనం వాడుకోవచ్చు. గెస్ట్లు వస్తారనుకున్నప్పుడు ఒకరోజు ముందుగానే దీన్ని చేసి పెట్టుకోవచ్చు. ఇలా తయారు చేసి పెట్టింది ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే 4 రోజులైనా పాడవకుండా ఉంటుంది. ఈ మ్యాంగో జెల్లీ పళ్ళు లేని పసిపిల్లలు, ముసలివాళ్ళు ఎవరైనా చక్కగా తేలిగ్గా తినగలుగుతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.